హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ పిల్లలకి బలాన్ని ఇచ్చే ఒక లడ్డు రెసిపీ చెప్పబోతున్నాను. అందుకోసం మినుములు ఇలా పెన్నం మీద బాగా రోస్ట్ చేసుకోవాలండి. చిన్నగా సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇంకా సద్దలు, జొన్నలు, కొన్ని అవిసలు, కొన్ని బియ్యం తీసుకొని ఇలా వేయించుకోవాలి. చిన్నగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. పెద్దగా పెట్టుకున్నారంటే మాడిపోయే అవకాశం ఉంది, లోపల ఫ్రై కావు. నిదానంగా టైం పడుతుంది. ఒక 10 మినిట్స్ వరకు ఇలానే చిన్నగా సిమ్లో ఫ్రై చేయాలి. కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేశాను. మామూలుగా అయితే పిల్లలు తినారంటారు కదా అని ఇందులోనే ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేశాను. నేను కొద్దిగా రాగి పిండి యాడ్ చేశానండి. ఇట్లా ఫ్రై చేసుకున్నాను. మీకు రాగి పిండి లేదు, రాగులు ఉన్నాయంటే రాగులైనా వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకొని. ఇందులోకి రాగి పిండి, మినుములు, జొన్నలు, సద్దలు, బియ్యం, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, బెల్లము అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమంలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూని చుట్టుకోవాలన్నమాట. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మీకు తగినంత, ఒకటేసారి వేసారంటే ఆరిపోతుందనేసి కొద్దిగా సైడ్ వేసుకుంటూ నెయ్యి లడ్డులా కట్టుకోవాలి. బాగా ఒత్తి గట్టిగా కట్టాలండి, లేదంటే లడ్డు ఊడిపోతుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు, డైలీ ఒక లడ్డు పెట్టండి, చాలా మంచి ప్రోటీన్ వస్తుంది. బయట ఫుడ్ కంటే ఇలా చేసి పెట్టడం ఇంట్లో చాలా బాగుంటుందండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. బాగుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలా ఒకటొకటి లడ్డు చుట్టుకొని ప్లేట్లో తీసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఫైనల్లీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చాయి లడ్లు, బాగున్నాయి కదా. బాయ్ ఫ్రెండ్స్.